హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని చూడబోతున్నాం. రైట్. సో ఈ క్వశ్చన్స్ అనేటివి టెట్ అండ్ డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. ఇలాంటి పీడిఎఫ్స్ ప్లస్ ఇంకేమన్నా పీడిఎఫ్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ సేమ్ లర్న్ విత్ దామోదర్, లేదు అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రైట్. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం అని అడిగాడు. సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు సంజ్ఞానాత్మక అభ్యసనం, కార్యసాధక నిబంధన, నిర్మాణాత్మక అభ్యసనం, సాంఘిక అభ్యసనం అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్. సో అనుకరణ అభ్యసన సిద్ధాంతానికి మూలం ఏంటి అని అడిగినప్పుడు ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సాంఘిక అభ్యసనం. నాన్న ఆన్సర్ ఏంటి? సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 4. మరి ఈ సాంఘిక అభ్యసనాన్ని ఇచ్చింది ఎవరు నాన్న అంటే బండూరా. సోషల్ లెర్నింగ్ అని మాట్లాడాం. లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగా కొన్ని, బండూరా దీన్ని అడిగాడు. మరి ఏంటి సిద్ధాంతం ఏంటి? బండూరా యొక్క సిద్ధాంతం ఏంటి? పిల్లలు ఇతరులను చూసి, పిల్లలు వేరే వాళ్ళని చూసి అనుకరించి నేర్చుకుంటారు అని చెప్తాడు. రైట్. ఇది చెప్పింది ఎవరు నాన్న? బండూరా అని మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. ఒక చిన్న పిల్లవాడు తన అన్నయ్య సైకిల్ నేర్చుకోవడం చూశాడు. చూసి నేను కూడా సైకిల్ నేర్చుకుంటాను, లేదు నేను కూడా సైకిల్ నేర్చుకోవాలి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని అనుకరణ అంటాం మనం జనరల్గా. వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం అని మాట్లాడతాం. రైట్. సో ఫస్ట్ చూశాడు, చూడడం అయింది. దాని తర్వాత అనుకరణ అయింది, అంటే చూసి ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకరణ అయింది. దాని తర్వాత నేర్చుకోవడం అనేది జరిగింది. ఎస్ ఆర్ నో? సో ఇది దేనికి సంబంధించింది నాన్న? సాంఘిక అభ్యసనానికి సంబంధించింది. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆలోపు మనం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 2. వైగాట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ఏది అని అడిగాడు. రైట్. సో పిల్లలు 3 సంవత్సరాల వయసులో తమకు తాముగా మాట్లాడుకుంటారు, అంటే తనతో తాను మాత్రం ఎక్కువ మాట్లాడుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ప్రైవేట్ స్పీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం కాదు, సాంఘిక ప్రసంగం కాదు, బాహ్య ప్రసంగం కాదు, ప్రైవేట్ ప్రసంగం అనేది ఉంటుంది. సపోజ్ 3 years అబ్బాయి ఆర్ అమ్మాయి ఉన్నారు అనుకుందాం. ఒక డాల్ తోటి ఆడుకుంటున్నారు, ఒక బొమ్మతోటి ఆడుకుంటూ ఇప్పుడు ఈ బొమ్మని ఇక్కడ పెడతాను, ఈ బొమ్మని అక్కడ పెడతాను, బొమ్మ లెగ్స్ ఇట్లున్నాయి, బొమ్మ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, బొమ్మ హెయిర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రైవేట్గా తనకు తాను మాట్లాడుకుంటా ఉంటాడు కాబట్టి ప్రైవేట్ ప్రసంగం అంటాం అనమాట. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ క్వశ్చన్ లాగానే వైగాట్స్కి ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయస్సు ఏది అని అడిగాడు. ప్రైవేట్ స్పీచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాన్న? 3 years అప్పుడు ప్రైవేట్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. 7 years కాదు, 10 years కాదు, 12 years కాదు, 3 years అప్పుడు ప్రైవేట్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ క్వశ్చన్ లాగానే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏది అంటాడు. దీంట్లో చాలా రకాలుగా అడుగుతారు. గంట అనేది ఏంటి, ఆహారం అనేది ఏంటి అని ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. సో పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటి అని అడిగినప్పుడు సో ఫస్ట్ నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన అని అడిగాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? నిబంధిత ప్రతిస్పందన అన్నమాట. రైట్. నిర్బంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆహారం చూడగానే సహజంగా అంటే న్యాచురల్గా ఏమవుతుంది నాన్న? డాగ్కి సలైవా అనేది వస్తుంది. అది ఓకే, ఎందుకంటే అది న్యాచురల్గా వచ్చింది. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక కండిషన్లో పెట్టి బెల్ రింగ్ చేసినప్పుడు, లేదు అంటే ఫుడ్ని ఇన్సర్ట్ చేయకుండా టైం అయినప్పుడు సలైవా అనేది సీక్రెట్ చేయడం అంటే అది నేర్చుకోబడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం నాన్న?
నిబంధిత ప్రతిస్పందన అంటామన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు అని అడుగుతాడు. వేరే పేరు, కార్యసాధక నిబంధనకు ఇంకొక పేరు ఏంటి అని అడిగినప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శాస్త్రీయ నిబంధన, ఎస్ రకం నిబంధన, పునర్బలనం, పరికరాత్మక నిబంధన అన్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పరికరాత్మక నిబంధన. ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. మరి ఈ శాస్త్రీయ కార్యసాధక నిబంధనని ఇచ్చింది ఎవరు నాన్న అంటే స్కిన్నర్ ఇచ్చాడు నాన్న. ఇచ్చింది ఎవరు? స్కిన్నర్. రైట్. సో స్కిన్నర్ ప్రకారం ఏమంటున్నాం? సపోజ్ ఒక మంచి పని చేశాడు ఒక పిల్లవాడు మంచి పని చేశాడు అనుకుందాం. ఒక గుడ్ వర్క్, ఒక మంచి పని చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆ మంచి పని చేసినందుకు ఆయనకు మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చాం అనుకుందాం. ఏదన్నా గిఫ్ట్ ఇచ్చాం అనుకుందాం. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఇంకా మంచి పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే ఒక పిల్లవాడు ఏదో ఒక బ్యాడ్ వర్క్ లేదంటే చెడు పనియో చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆయనకి మనము ఒక శిక్ష వేస్తే ఏమవుతుంది నాన్న? ఆయన మానుకుంటాడు అనమాట. సో ఇలాంటి ఎవరైతే ఏమైతే ఉన్నాయో రైట్, దీనిని మనం కార్యసాధక నిబంధన అంటాం. దానికి ఇంకో పేరు పరికరాత్మక నిబంధన అంటాం అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగాడు. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏంటి? ఆప్షన్ 1 భాగము, పునర్బలనము, చింపాంజీ, సమగ్రాకృతి అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సమగ్రాకృతి అని మాట్లాడుతున్నాం. రైట్. సో ఈ గెస్టాల్ట్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ అనేది జర్మన్ వర్డ్ అన్నమాట. ఇది జర్మన్ వర్డ్. మరి జర్మన్లో దీని మీనింగ్ ఏంటి అంటే హోల్ అని అర్థం, మొత్తం అని అర్థం. రైట్. సో గెస్టాల్ట్ థియరీ ఏంటి? చిన్న చిన్న భాగాల కంటే టోటల్ మొత్తం అనేది చాలా ఎలా ఉంటుంది నాన్న? ఎఫెక్టివ్గా ఉంటుంది అని మాట్లాడతాం. ద హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ ది సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అని చెప్పేది ఏంటి అంటే గెస్టాల్ట్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, క్రింది వానిలో బందూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని 4 అంశాలలో లేనిది ఏది అని అడిగాడు. సో ఆల్రెడీ మనం బందూరా గురించి 4 గురించి మాట్లాడాం. ఏంటి? ARR రైట్, ARRM. ఏ అంటే ఏంది నాన్న? అటెన్షన్ అని మాట్లాడాం. ఆర్ అంటే ఏంటి నాన్న? రిటెన్షన్ అని మాట్లాడాం. ఇంకొక ఆర్ అంటే ఏంటి నాన్న? రీప్రొడక్షన్ అని మాట్లాడాం. ఇంకొక ఆర్ అంటే మోటివేషన్ అని మాట్లాడాం. ఎస్ ఆర్ నో? సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. అటెన్షన్ ఉందా? అవధానం ఉందా? ఉంది. రిటెన్షన్ ఉందా? ధారణ ఉందా? ఉంది. రీప్రొడక్షన్ పునరుత్పాదకం ఉందా? రైట్. పునరుత్పాదకం ఆప్షన్ ఇవ్వలేదు. రైట్. నెక్స్ట్ వన్ మోటివేషన్ అంటే పునర్బలనం ఉందా? ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? లేనిది అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ విరమణము అని మీనింగ్ అనమాట. మరి ఈ ఏదైతే ఉందో ఈ విరమణము కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు నాన్న అంటే పావ్లవ్ అండ్ స్కిన్నర్. వీళ్ళు ఇచ్చారు తప్ప బండూరా కాదన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చాడు. కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనే సందర్భంలోని పునర్బలనం ఏది అని అడిగాడు. సో ఆప్షన్స్ పరోక్ష, ప్రత్యక్ష, స్వీయ, శూన్య అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? పరోక్ష పునర్బలనం అంటామన్నమాట. రైట్. అంటే పరోక్ష అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఇతరులని చూసి మనం నేర్చుకొని నేను కూడా అలా చేయాలి అనుకోవడం, దాన్ని మనం పరోక్ష పునర్బలనం అంటాం. రైట్. సో ఈ పరోక్ష పునర్బలనం ఇచ్చింది ఎవరు నాన్న అంటే బండూరా. ఎందుకంటే సోషల్ లెర్నింగ్, వేరే వాళ్ళని చూసి మనం ఇమిటేట్ చేస్తున్నాం కాబట్టి బండూరా ఇచ్చాడు అంటాం. రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ZPD
సామీప్య వికాస ప్రదేశం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రతిపాదించింది ఎవరు అంటే ఆప్షన్ బందూరా, బ్రూనర్, పియాజే, వైగాట్స్కీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వైగాట్స్కీ అన్నమాట. ఓకే, సో జెడ్పీటీ అంటే ఏంటి? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో రైట్, సపోజ్ ఈ పిల్లలు సైకిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ వీళ్ళకి సైకిల్ నేర్చుకోవడం అంటే తొక్కడం డైరెక్ట్గా రావట్లేదు. అప్పుడు ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంత సపోర్ట్ ఇచ్చి నేర్చుకోవడానికి కొంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారన్నా ఓన్గా నేర్చుకొని సైకిల్ రన్ చేయడం నడిపిస్తారు అనమాట. అయితే ఈ పిల్లవాడు ఓన్గా నేర్చుకునే మధ్యలో ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని మనం జెడ్పీడీ అంటాం. రైట్, దీన్ని మనం స్కాఫోల్డింగ్ అంటాం. రైట్, స్కాఫోల్డింగ్ అంటాం అన్నమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? జెడ్పీడీ ఇచ్చింది ఎవరు? వైగాట్స్కీ. రైట్, లాస్ట్ క్వశ్చన్ నాన్న, లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఓకే రైట్, సో 10th క్వశ్చన్ మాట్లాడుకున్నప్పుడు సాంప్రదాయక నిబంధనలో గంట మ్రోగించడం అనేది ఏమిటి అని అడిగాడు. సాంప్రదాయక నిబంధనలో గంట మ్రోగించడం అనేది ఏమిటి అని అడిగినప్పుడు ఆప్షన్స్ నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అని క్వశ్చన్స్ అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నిబంధిత ఉద్దీపన అన్నమాట. రైట్, ఏంటి నిబంధిత ఉద్దీపన? గంట ఏదైతే ఉందో నేర్చుకున్న తర్వాత, అంటే గంట మోగుతుంది అని తెలుసుకున్న తర్వాత సలైవ అనేది సీక్రెట్ అవుతుంది. కానీ అదే ముందు మనం గంటని ఎప్పుడైతే కొట్టామో అప్పుడు సలైవ సీక్రెట్ అవుతుందా అంటే లేదు. సో గంట మ్రోగించడం అనేది ఏంటి నాన్న? కండిషన్, నిబంధిత ఉద్దీపన అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం ఈరోజు. రైట్, సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, డైలీ పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. రైట్, సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.